తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్ గురించి ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలని రాబోయే రోజుల్లో బుల్లెట్ ట్రైన్ పూర్తి స్థాయిలో ఇంటిగ్రేట్ చేసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రాలు విడిపోయినా గానీ రవాణా వ్యవస్థలో అధునాతనంగా మారిన తర్వాత దూరాలు చాలా వరకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే 2 ప్రభుత్వాలు కూడా బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్స్ పైన తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. అలానే తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ దక్షిణాది బుల్లెట్ ట్రైన్ల వ్యవస్థకి స్పెషల్ హబ్‌గా మారబోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. ఈ బుల్లెట్ ట్రైన్ హబ్ ఎక్కడ రాబోతుంది, దీనిపైన క్లారిటీ ఏంటి, అలానే రూట్ మ్యాప్ విషయంలో హైదరాబాద్ టు అమరావతి, హైదరాబాద్ టు విజయవాడ అనేటువంటి ఈక్వేషన్ పైన ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. దీనికి 2 రకాల మార్గాలు ప్రస్తుతం ఫైనలైజేషన్ స్టేజ్లోనే. దీనిపైన అధికార యంత్రాంగం డిపిఆర్ పైన కసరత్తు చేస్తుంది. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఒక రూట్ని ఫైనల్ అప్రూవల్ చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. అందులో క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రూట్, అందరికీ తెలిసినటువంటి రూట్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి ఆ తర్వాత అమరావతికి వెళ్తాం. ప్రస్తుతం ఉన్నటువంటి మార్గం అది ఒక్కటే. దీని ప్రకారం ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే శాఖ ముఖ్యంగా ప్రతిపాదించింది హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ సిటీ ఇది, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రణాళిక ఇది. సో ఇక్కడ నుంచి చూస్తే కనుక నార్కట్పల్లి, ఇటు కోదాడ అంటే సూర్యాపేట మధ్యలో ఉంటుంది కోదాడ, ఇటు అమరావతి అంటే ఇక్కడ నుంచి విజయవాడ వచ్చి జనరల్గా ఇటు డైవర్ట్ అవుతారు. ఇప్పుడు డైరెక్ట్గా ఈ బుల్లెట్ ట్రైన్ ట్రాక్కి సంబంధించినటువంటి ప్రపోజల్ అనమాట. ఈ రెడ్ లైన్ మొత్తం కూడా రైల్వే శాఖ ఆల్రెడీ అధ్యయనం చేసి చెప్పినటువంటి ప్రపోజల్. అంటే బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అమరావతిలో కృష్ణానదిని దాటే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కాబట్టి ఆ రూట్ పైన రైల్వే శాఖ ఒక అధ్యయనం చేసింది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రభుత్వం మరొక రూట్ని ప్రపోజ్ చేసింది. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి కనెక్ట్ అయ్యేటువంటి రూట్ అనమాట. సో ఇక్కడ శంషాబాద్ దగ్గర బుల్లెట్ ట్రైన్ హబ్ గురించి ప్లాన్ చేశారు. దాని గురించి మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. బుల్లెట్ ట్రైన్ హబ్ ఎక్కడ రాబోతుంది, ఎక్కడ వస్తుంది అనేటువంటి విషయాలపైన మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. 2 లొకేషన్స్ని ఫైనలైజ్ చేశారని చెప్పని కూడా అన్నాం. బుల్లెట్ ట్రైన్ హబ్ శంషాబాద్ దగ్గర, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర, అటు పెద్ద గోల్కొండ అటు పక్కన బహదూర్గూడ ఉండేటువంటి ప్రాంతంలో కొంత వర్క్ చేశారు. బహుశా ఈ ప్రాంతంలోనే బుల్లెట్ ట్రైన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఆల్రెడీ 600 ఎకరాల దాకా స్థలం ఉన్నట్టుగా, ప్రభుత్వ భూములు ఉన్నట్టుగా గుర్తించారు. కొన్ని భూముల్ని, ప్రైవేట్ భూములను ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనిపైన అధ్యయనం జరుగుతుంది. ఇది ఒకవైపు హెచ్ఎండిఏ తరపున జరుగుతున్నటువంటి అధ్యయనం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదన ప్రకారం అమరావతి ఫ్యూచర్ సిటీ ఈ రెండింటికి ఇంటర్ కనెక్టివిటీ ఎలా రావాలనే దానిపైన డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక డ్రై పోర్ట్ ప్రణాళికని ఆ ఫ్యూచర్ సిటీలో ప్లాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ నుంచి రూట్ నెట్వర్క్ ఉంటే కనుక డైరెక్ట్ అమరావతి వెళ్ళిన తర్వాత నేరుగా మచిలీపట్నం పోర్టుని, సీ పోర్టును ఉపయోగించుకునే విధంగా అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలని కూడా కేంద్రాన్ని కోరుతుంది. సో అదే రూట్లో ఇప్పుడు మరొక ప్రపోజల్ చేస్తుంది అనమాట. ఈ రూట్లో వెళ్ళేటువంటి క్రమంలో వాడపల్లి, దాచేపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లి మీదుగా ఇటు అమరావతిలోకి వెళ్ళే విధంగా ఒక బ్లూ లైన్, ఈ బ్లూ లైన్ను ప్రతిపాదించారు. ఇది రింగ్ రోడ్ అవుతుంది. ఇక్కడ ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ, ఇక్కడ శంషాబాద్ జోన్ ఇది ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర. ఇక్కడ నుంచి రూట్ ఇటువైపు వెళ్ళే విధంగా ప్లాన్ చేశారు. సో ఈ 2 రూట్స్ పైన కూడా ఇప్పుడు ఫైనల్ అధ్యయనం జరుగుతుంది. డిపిఆర్ కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఒక రూట్ని ఫైనల్ చేస్తారు. ఇక మీదట అంటే గుంటూరుకి వెళ్ళాలన్నా లేదా అమరావతికి వెళ్ళాలన్నా విజయవాడ వైపు మార్గం కాకుండా ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఫ్యూచర్ సిటీ వైపు నుంచి డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. సో దీనిపైన ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభ్యంతరాలు లేదా ఇతర అంశాలను కూడా చూస్తాం. ఒకసారి రూట్స్ వైజ్గా ఇప్పుడు మనం చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ అంటే ఇది హైదరాబాద్ సిటీ, ఇది ఔటర్ రింగ్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్ళాలంటే కనుక కొత్త రూట్ అంటే ఇప్పుడున్న నార్కట్పల్లి వైపు వెళ్లకుండా, ఇది పాత రూట్, ఇది రోడ్డు ప్రకారం చూస్తే కనుక నార్కట్పల్లి, సూర్యాపేట మీద నుంచి ఇటు వెళ్తాం. కానీ ఇప్పుడు కొత్త రూట్ ఇటు దాచేపల్లి, పిడుగురాళ్ళ మీదుగా వెళ్ళే విధంగా ఒక రోడ్డు మార్గం ఆల్రెడీ ఉందన్నమాట. సో ఆ రోడ్డు మార్గాన్ని స్టడీ చేయడం ద్వారా ఈ రూట్ని ఏ విధంగా ఎగ్జిస్టెన్స్లోకి తీసుకురావచ్చు అనే అంశం పైన అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ టు అమరావతి కనెక్టివిటీ పైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఒకవైపు గ్రీన్ఫీల్డ్ హైవే రావడం, మరోవైపు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కూడా ఆ రూట్లో వెళ్ళడం వలన ఆ గ్రోత్ అనేది చాలా వేగంగా ఉంటుంది. అభివృద్ధికి ఎక్కువ ఊతమిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శంషాబాద్ని హబ్గా చేయడం వల్ల బెంగళూరు వెళ్ళేటువంటివి, చెన్నై వెళ్ళేటువంటి ట్రైన్స్ కూడా ఇటు నుంచే, బుల్లెట్ ట్రైన్స్ కూడా ఇటు నుంచే వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఇది మరింత విస్తరించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హైదరాబాద్లో 4th సిటీ, హైదరాబాద్ సిటీకి 4th సిటీ ఫ్యూచర్ సిటీ అవుతుంది. సో ఈ నెట్వర్క్ని
ఎంత బలోపేతం చేస్తే అంత వేగంగా అభివృద్ధి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం బలంగా వాదిస్తుంది. అందుకనే ఈ ప్రతిపాదనల్ని రైల్వే శాఖ ముందర ఉంచింది. అతి త్వరలోనే దీనిపైన ఒక కన్క్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. డిపిఆర్ ఫైనల్ అయితే కనుక గ్రౌండ్ వర్క్, ఎందుకంటే 2026 ఎండింగ్ జూలై, ఆగస్టు తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ దిశగా ముందుకు వెళ్ళాలి. 2026 ఎండింగ్ నాటికి 2027 ప్రారంభం నాటికి ఈ పనులకు సంబంధించిన భూమి పూజ చేయాలి. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఎలకేషన్స్ జరిగినాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే కర్ణాటక కూడా బెంగళూరు హైదరాబాద్ రూట్ పైన ఫైనల్ చేసేసింది. అలానే బెంగళూరు చెన్నై రూట్ కూడా ఫైనల్ చేసింది. సో ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి తమిళనాడు ప్రభుత్వ స్పందన ఆధారంగా ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్, దక్షిణాదిని కలిపేటువంటి గోల్డెన్ క్వాడ్రిలేటరల్గా దీన్ని చెప్తున్నారు. సో ఈ బుల్లెట్ ట్రైన్ వ్యవస్థ పైన త్వరలోనే ఒక నిర్ణయం వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.